పర్యాటక రంగంలో అతిథి దేవో భవ అన్న సూక్తికి భారతీయ రైల్వే మరోసారి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దేశం కాని దేశం వచ్చి తెలియక చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక విదేశీ పర్యాటకురాలు తన ప్రాణప్రదమైన వస్తువును పోగొట్టుకుంది. కానీ మైసూరు రైల్వే రక్షణ దళం చూపిన చొరవ, వేగవంతమైన స్పందన ఆమె ముఖంలో మళ్లీ చిరునవ్వులు పోయించింది. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక యాత్రికురాలికి మైసూరు రైల్వే అధికారులు అందించిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది. నెదర్లాండ్స్ దేశానికి చెందిన రెన్స్కే రోస్ టేమిన్లెస్ అనే పర్యాటకురాలు చెన్నై నుంచి మైసూరుకు ట్రైన్లో ప్రయాణించారు. మైసూరు స్టేషన్లో దిగే క్రమంలో హడావిడిలో తన విలువైన గిటార్ను రైల్లోనే మర్చిపోయారు. ప్లాట్ఫామ్ మీదకొచ్చాక గానీ ఆమెకు ఆ విషయం గుర్తుకు రాలేదు. అపరిచిత దేశం, భాష సమస్య, తన గిటారు మళ్లీ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనతో ఆమె వెంటనే స్టేషన్లోని ఆర్పీఎఫ్ అధికారులను ఆశ్రయించారు. పర్యాటకురాలి ఫిర్యాదు అందుకున్న వెంటనే మైసూరు డిఆర్ఎం ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రైలు అప్పటికే మైసూరు దాటి అశోకపురం స్టేషన్ వైపు వెళ్తూ ఉండటంతో వెంటనే అక్కడి స్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఆ రైలు అశోకపురం చేరగానే సిబ్బంది లోపలికి వెళ్లి గిటార్ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. మైసూరు నుంచి కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే సమాచారాన్ని చేరవేసి వస్తువును రికవరీ చేయటం ఆర్పీఎఫ్ వృత్తి నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. వస్తువు దొరికిన వెంటనే ఇచ్చేయకుండా రైల్వే నిబంధనల ప్రకారం అన్ని రకాల తనిఖీలు పూర్తి చేశారు. ఆ గిటార్ ఆమెదేనని నిర్ధారించుకున్న తర్వాత మరుసటి రోజు మైసూర్ స్టేషన్లో రెనెస్కే రోస్కు దానిని అందజేశారు. తన గిటార్ను తిరిగి చూసుకున్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైసూరు ఆర్పీఎఫ్ టీం చూపిన అంకితభావం, పర్యాటకుల పట్ల వారు ప్రదర్శించిన మర్యాదపూర్వక ప్రవర్తన తనను ఎంతో ఆకట్టుకుందని ఆమె ప్రశంసించారు. తాను తన గిటార్ ట్రైన్లో మర్చిపోయానని, దాంతో వెంటనే ఆర్పీఎఫ్ దగ్గరకు వెళ్లానని సదరు విదేశీ యాత్రికురాలు తెలిపారు. వారు చేసిన సాయం మరువలేనని, చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రెనెస్కే రోస్ ఒక వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మైసూరు రైల్వే స్టేషన్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోను షేర్ చేయగా నెటిజన్లు రైల్వే శాఖపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రైల్లో వస్తువులు మర్చిపోతే రైల్వే హెల్ప్ లైన్ 139 లేదా ఆర్పీఎఫ్ సాయం తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. విదేశీ పర్యాటకులు మన దేశం గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఇలాంటి సానుకూల ఘటనలు ఎంతో అవసరం. మైసూరు ఆర్పీఎఫ్ సిబ్బంది చేసిన ఈ చిన్న సాయం అంతర్జాతీయ స్థాయిలో భారతీయ రైల్వే ప్రతిష్టను పెంచింది. విదేశీయులకైనా స్వదేశీయులకైనా రైల్వే భద్రతా దళం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.